ఒకరోజు బృహదస్సుడు అనే ముని పాండవుల వద్దకు వచ్చాడు. ధర్మరాజు ఆ మునికి అతిథి సత్కారాలు కావించి కౌరవుల వలన తాను పడుతున్న బాధలు అన్నీ వివరించి, మహాత్మా, రాజ్యాన్ని నివాసాన్ని పోగొట్టుకొని మాలాగా అడవిలో కష్టాలు పడుతున్న వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి అని అడిగాడు. అందుకు బృహదస్సుడు, ధర్మరాజా, నువ్వు కష్టాలు పడుతూ అడవులలో ఉన్నా నీ వెంట నీ అన్నదమ్ములు, నీ భార్య, నీ హితం కోరే విప్రులు నీ వెంట ఉన్నారు. పూర్వం నలుడనే మహారాజు నీ వలె జూదంలో సర్వం కోల్పోయి పుష్కరునికి రాజ్యాన్ని అప్పగించి భార్యా సమేతుడై ఒంటరిగా అరణ్యాలకు వెళ్ళాడు అని చెప్పాడు. అది విని ధర్మరాజు, మహాత్మా, నాకు నలుని కథ వివరించండి అని అడిగాడు. బృహదస్సుడు ధర్మరాజుకు ఇలా వివరించసాగాడు. నిషిధ దేశాన్ని వీరసేనుడి కుమారుడైన నలుడు పరిపాలిస్తున్నాడు. తన పరాక్రమంతో ఎన్నో దేశాలను జయించి ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. అతనికి జూదం అంటే ఎక్కువ ప్రీతి. ఆ కాలంలో విదర్భ దేశాన్ని భీముడనే రాజు పరిపాలిస్తున్నాడు. చాలా కాలం అతనికి సంతానం లేదు. అతనికి దమనుడు అనే ముని ఇచ్చిన వరం వలన దమయంతి అనే కూతురు, దముడు, దమనుడు, దాంతుడు అనే కుమారులు కలిగారు. దమయంతి సౌందర్య రాశి, గుణవంతురాలు. దమయంతి నలుని గుణగణాలను గురించి విన్నది. నలుడు దమయంతి గురించి, ఆమె సౌందర్యం గురించి విన్నాడు. ఇరువురి నడుమ ప్రేమ అంకురించింది. నలదమయంతుల మధ్య హంస రాయబారం. ఒకరోజు నలుడు ఉద్యానవనంలో ఉండగా హంసల గుంపు వచ్చి అక్కడ వాలింది. ఆ హంసలని చూసి ముచ్చటపడి నలుడు వాటిలో ఒక దానిని పట్టుకున్నాడు. మిగిలిన హంసలు తోటి హంసని విడిచి వెళ్ళలేక ఆకాశంలో తిరుగుతున్నాయి. నలునితో అతని చేతిలోని హంస మానవ భాషలో ఇలా అన్నది: ఓ మహారాజా, నీవు దమయంతిని ప్రేమిస్తున్నావు. నేను దమయంతి వద్దకు వెళ్ళి నీ గురించి, నీ అందచందాల గురించి, గుణగణాల గురించి చెప్పి నీ మీద అనురాగం కలిగేలా చేస్తాను అని పలికింది. ఆ హంస పలుకులు విని నలుడు ఆనందపడి దానిని విడిచిపెట్టాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆ హంస విదర్భ దేశానికి ఎగిరిపోయింది. అంతఃపురం ముందు విహరిస్తున్న హంసని చూసి దమయంతి ముచ్చటపడింది. చెలికత్తెల సాయంతో దమయంతి ఆ హంసను పట్టుకుంది. ఆ హంస దమయంతితో, దమయంతి, నేను నీ హృదయేశ్వరుడైన నలుని వద్ద నుండి వచ్చాను. నలుడు సౌందర్యవంతుడు, సంపన్నుడు, సద్గుణవంతుడు. నీవు సౌందర్యంలో, గుణంలో అతనికి తగిన దానివి. అతనికి భార్యవైతేనే నీకు రాణింపు అని పలికింది. దమయంతి, ఓ హంస, నలుని గురించి నాకు ఎలా చెప్పావో అలాగే నలునికి నా గురించి చెప్పు అన్నది. ఆ హంస అలాగే చేసింది. ఇలా ఇరువురికి ఒకరిపై ఒకరికి అనురాగం అధికమయ్యింది. దమయంతి స్వయంవరం. నలదమయంతుల వివాహం. నలదమయంతుల ప్రణయ విషయ దమయంతి చెలికెత్తెల ద్వారా తెలుసుకున్న భీమ మహారాజు కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు.
ఆహ్వానాన్ని అందుకున్న రాజులంతా స్వయంవరానికి విచ్చేశారు. నలుడు కూడా స్వయంవరానికి పోతున్నాడు. ఇంద్రునికి దమయంతి స్వయంవర విశేషం తెలిసి దిక్పాలకులతో స్వయంవరానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో నలుని చూసిన ఇంద్రుడు నలునితో, నిషధరాజా, నీవు నాకు దూతగా పనిచేయాలి అన్నాడు. నలుడు, అలాగే చేస్తాను. ఇంతకీ మీరెవరు? నేను నీకేమి చెయ్యాలి అని అడిగాడు. ఇంద్రుడు నలునితో, నేను ఇంద్రుడను, వీరు దిక్పాలకులు. నువ్వు పోయి దమయంతికి మా గురించి చెప్పి ఆమె మమ్ములను వరించేలా చెయ్యాలి అన్నాడు. నలుడు ఇంద్రునితో, అయ్యా, నీకిది ధర్మమా? నేను కూడా అదే పని మీద పోతున్నాను కదా అన్నాడు. ఇంద్రుడు నలునితో, నీవు మాకు మాటిచ్చావు కనుక ఈ కార్యం చేయవలసిందే. ఇది దేవతా కార్యం. నువ్వు చేయగలవు. మాట తప్పడం ధర్మం కాదు. మా మహిమ చేత అంతఃపురానికి వెళ్ళడానికి నీకు ఎవరూ అడ్డు చెప్పరు అన్నాడు. గత్యంతరం లేక నలుడు దమయంతి అంతఃపురంలోకి ప్రవేశించాడు. నలుడు దమయంతిని మొదటిసారిగా చూసి హంస చెప్పిన దానికంటే దమయంతి సౌందర్యవతి అనుకున్నాడు. దమయంతి, ఆమె చెలికత్తెలు నలుడిని చూసి ఆశ్చర్యపోయారు. దమయంతి నలుని చూసి, మహాత్మా, మీరెవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఈ అంతఃపురంలోకి ఎవరికీ కనపడకుండా ఎలా ప్రవేశించారు అని అడిగింది. నలుడు దమయంతితో, నా పేరు నలుడు. నేను దేవదూతగా వచ్చాను. దిక్పాలకులు వారిలో ఒకరిని వరించమని నీకు చెప్పమని నన్ను పంపారు అన్నాడు. నలుని మాటలకు ఆమె మనసు కష్టపడింది. అయ్యా, నేను మానవకాంతను. నమస్కరించవలసిన దేవతలను వరించడం ధర్మమా? నాడు హంస చెప్పినది మొదలు నిన్నే నా భర్తగా తలుచుకుంటున్నాను. నా తండ్రి భీమరాజు మిమ్ము ఇక్కడికి రప్పించడానికే స్వయంవరం ప్రకటించాడు. మీరే నా భర్త కనుక నన్ను స్వీకరించండి, లేకుంటే నా ప్రాణాలను తీసుకుంటాను. కానీ ఇతరులను వరించను అని దమయంతి ప్రార్థించింది. నలుడు దమయంతితో, దమయంతి, దేవతలు ఐశ్వర్యవంతులు, జరామరణాలు లేనివారు. వారిని కాదని జరామరణాలకు అలవాలమైన నన్ను కోరడం న్యాయమా అని అన్నాడు. ఆ మాటలు విని దమయంతి దుఃఖించింది. ఆమె నలునితో, నేను ఒక ఉపాయం చెప్తాను. అందరి ముందు నేను దేవతలను ప్రార్థించి నిన్ను వివాహం ఆడతాను. అప్పుడు మీకు దేవతల మాట వినలేదన్న దోషం ఉండదు అన్నది. ఆ మాటలు నలుడు ఇంద్రునికి చెప్పాడు. అది విని దిక్పాలకులు, దమయంతి మమ్మల్ని ఎలా వరించదో చూస్తాము అని అందరూ నలుని రూపంలో స్వయంవరానికి వచ్చారు. స్వయంవర మండపంలో ఒకేసారి 5 నలులు కనిపించారు. దమయంతి వరమాల పట్టుకొని వచ్చింది. మనసులో ధ్యానించి, దేవతలారా, నలుని గుర్తుపట్టడంలో నాకు సహకరించండి, మీ నిజ రూపాలతో ప్రత్యక్షం అవ్వండి అని ప్రార్థించింది. వారు దమయంతిని కరుణించి
తమ నిజ రూపాలతో ప్రత్యక్షమయ్యారు. నలదమయంతులకు వైభవోపేతంగా వివాహం జరిగింది. ఇంద్రాది దేవతలు అనేక వరాలిచ్చి అనుగ్రహించారు. నలదమయంతులపై కలి ప్రభావం. రాజ్యాన్ని కోల్పోయి అడవులకు వెళ్తున్న నలుడు. దమయంతి స్వయంవరం చూసి దేవలోకం వెళ్తుండగా దేవతలకు కలిపురుషుడు కనిపించాడు. ఇంద్రుడు కలిపురుషుని చూసి ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. భూలోకంలో జరుగుతున్న దమయంతి స్వయంవరానికి పోతున్నాను అన్నాడు. ఆ మాటలకు వారు నవ్వి, దమయంతి స్వయంవరం జరిగింది, ఆమె నలుని వివాహమాడింది అన్నారు. కలికి కోపం వచ్చింది. నలుడిని రాజ్యభ్రష్టుని చేసి వారిరువురికి వియోగం కల్పించాలని అనుకున్నాడు. నలుడు ధర్మాత్ముడు. కలి ప్రవేశానికి చాలా కాలానికి గాని అవకాశం రాలేదు. ఒకరోజు నలుడు మూత్ర విసర్జన చేసి పాద ప్రక్షాళన చేయకుండా సంధ్యావందనం చేశాడు. ఆ అశౌచాన్ని ఆధారం చేసుకొని కలి అతనిలో ప్రవేశించాడు. నలుని దాయాది అయిన పుష్కరుని వద్దకు వెళ్ళి నలునికి జూద వ్యసనం ఉందని, అతనితో జూదమాడి అతని రాజ్యాన్ని గెలవవచ్చని నమ్మబలికాడు. బ్రాహ్మణ వేషంలో పుష్కరునితో నలుని వద్దకు వెళ్ళి జూదానికి ఆహ్వానించాడు. జూదానికి పిలిస్తే పోకపోవడం ధర్మం కాదని నలుడు జూదమాడడానికి అంగీకరించాడు. జూదం మొదలయ్యింది. నలుడు తన రాజ్యాన్ని, సంపదలను వరుసగా పోగొట్టుకుంటున్నాడు. అయినా ఆడటం మానక సమస్తం పోయే వరకు ఆడాడు. దమయంతి దుఃఖించి ఓడే కొద్దీ గెలవాలని పంతం పెరుగుతుంది, ఏమీ చెయ్యలేము అని సరిపెట్టుకుంది. పుష్కరుడు గెలవటం, నలుడు ఓడటం తథ్యమని గ్రహించిన దమయంతి తన కుమార్తె ఇంద్రను, కుమారుడు ఇంద్రసేనను, సారథిని తోడిచ్చి విదర్భలో ఉన్న తండ్రి వద్దకు పంపింది. నలుడు తన రాజ్యాన్ని కోల్పోయి నగరం వెలుపల 3 రోజులు ఉన్నాడు. జూదంలో సర్వం పోగొట్టుకున్న నలుని చూడటానికి ఎవరూ రాలేదు. ఆకలికి తట్టుకోలేకపోయాడు. ఆకాశంలో ఎగురుతున్న పక్షులను పట్టడానికి తన పై వస్త్రాన్ని వాటి మీద విసిరాడు. ఆ పక్షులు ఆ వస్త్రంతో సహా ఎగిరిపోయాయి. నలుడు ఖేదపడి తన భార్య కొంగును పైవస్త్రంగా కప్పుకున్నాడు. ఆ దుస్థితికి తట్టుకోలేని నలుడు, దమయంతి, ఇక్కడ 4 మార్గాలు ఉన్నాయి. ఇది నీ పుట్టిల్లు విదర్భ దేశానికి పోయే దారి, ఇది దక్షిణ దేశానికి పోయే మార్గం, ఇది కోసల దేశానికి పోయే మార్గం, ఇది ఉజ్జయినికి పోయే మార్గం. వీటిలో మనకు అనుకూలమైన మార్గమేదో చెప్పు. నువ్వు అడవులలో కష్టాలు పడలేవు. నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండు అని చెప్పాడు. అవును నాథా, మనం విదర్భకు వెళ్ళి సుఖంగా ఉంటాము అని చెప్పింది. నలుడు, దమయంతి, మహారాజుగా విదర్భలో తిరిగిన వాడిని రాజ్యభ్రష్టునిగా ఎలా రాగలను చెప్పు అని, అన్ని రోగాల కన్నా పెద్ద రోగం దుఃఖం. అందుకు భార్య పక్కన ఉండడం పరమౌషధం. అందుకని నీవు పక్కన ఉంటే ఎన్ని కష్టాలైనా సుఖాలుగానే ఉంటాయి అన్నాడు నలుడు. దమయంతి, నిజమే, అందుకనే నన్ను ఎప్పుడూ మీ వెంట ఉండడానికి అనుమతించండి
అన్నది. అందుకు నలుడు అంగీకరించాడు. నలదమయంతుల వియోగం. ఒకరోజు అడవిలో నలుని తొడ మీద తలపెట్టుకొని దమయంతి నిద్రపోతూ ఉంది. ఆమెను చూసి నలుడు, ఈ సుకుమారి నాతో అడవులలో కష్టాలు పడుతోంది. నా వెంట ఉండటమే ఈమె కష్టాలకు కారణం. నేను లేకపోతే ఈమె పుట్టింటికి వెళ్ళి సుఖపడుతుంది అని మనసులో అనుకొని తాను ధరించిన చీర భాగాన్ని చింపి పైన వేసుకొని ఆమెను వదలలేక విడిచి వెళ్ళాడు. నిద్రలేచిన దమయంతి భర్త లేకపోవడం చూసి దుఃఖించింది. భర్తను తలుచుకుంటూ అడవిలో తిరుగుతున్న దమయంతిని ఒక కొండ చిలువ పట్టుకుంది. భయంతో దమయంతి కేకలు వేసింది. ఆ కేకలు విని ఒక కిరాతుడు తన కత్తితో ఆ కొండ చిలువను చంపి దమయంతిని రక్షించాడు. ఆ కిరాతుడు దమయంతి గురించి తెలుసుకున్నాడు. ఆమె నిస్సహాయతను తెలుసుకుని ఆమెను తాకబోవగా దమయంతి అతనిని భస్మం చేసింది. భర్తను తలుచుకుంటూ అడవిలో దారి తెన్ను లేకుండా ప్రయాణిస్తూ ఉండగా ఆమెకు ఒక ముని పల్లె కనపడింది. అక్కడ ఆమె మునిశ్రేష్ఠులను చూసింది. మునులు దమయంతిని చూసి, అమ్మా, నీవు ఎవరు? ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు అని అడిగారు. సమాధానంగా దమయంతి, మునిపుంగవులారా, నేను నలచక్రవర్తి భార్యను. నా పేరు దమయంతి. విధివశంతో నా భర్త నన్ను విడిచి వెళ్ళాడు. నాకు వారి జాడ చెప్పగలరా? నేను భర్త లేనిదే జీవించలేను అని అడిగింది. మునులు, అమ్మా, నీకు త్వరలోనే భర్త సమాగమం జరుగుతుంది, చింతపడకుము అని చెప్పి వెళ్ళారు. దమయంతి పిచ్చిదానిలా భర్తను వెతుక్కుంటూ ఆ అడవిలో తిరుగుతూ ఉంది. ఇంతలో అటుగా పోతున్న బాటసారులు ఆమెను చూశారు. కొందరు ఆమెను పిచ్చిదని ఎగతాళి చేశారు. కొందరు ఆమెకు మొక్కారు. వారిలో ఉన్న వ్యాపారి ఆమెను గురించి తెలుసుకొని, అమ్మా, నేను నలుని చూడలేదు, కానీ మేము ఛేదీ దేశానికి వెళ్తున్నాము అన్నాడు. దమయంతి వారితో, నేను కూడా మీ వెంట వస్తాను అన్నది. ఆ వ్యాపారి ఆమెను తమ వెంట తీసుకువెళ్ళాడు. వారు అడవి మార్గంలో రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో ఒక ఏనుగుల గుంపు వారిలో చాలామందిని తొక్కివేసింది. వారిలో చాలామంది మరణించడం చూసి దమయంతి తన దురదృష్టానికి దుఃఖించింది. తనను చంపలేదని రోదిస్తున్న ఆమెను కొందరు బ్రాహ్మణులు ఓదార్చి ఆమెను తమ వెంట సుబాహు నగరానికి తీసుకువెళ్ళారు. ఛేదీ దేశ రాజధాని సుబాహుపురం చేరింది. ఒళ్ళంతా దుమ్ముతో వీధిలో వెళ్తున్న దమయంతిని రాజమాత చూసి దాసీలను పంపి దమయంతిని అంతఃపురానికి పిలిపించింది. రాజమాత దమయంతితో, అమ్మా, నిన్ను చూస్తుంటే రాచకళ ఉట్టి పడుతుంది. నీవు ఎవరు అని అడిగింది. దమయంతి, అమ్మ, నా భర్త జూదంలో రాజ్యం పోగొట్టుకున్నాడు. నన్ను అడవిలో ఒంటరిగా విడిచి వెళ్ళాడు. అతనిని వెతుకుతూ తిరుగుతున్నాను అని చెప్పింది. రాజమాత, అమ్మ, ఇక నుండి నువ్వు నా దగ్గర సైరంధ్రిగా ఉండు. నీకు ఏ లోటు రాకుండా నేను చూస్తాను. నీ భర్తను వెతికిస్తాను అని చెప్పింది.
దమయంతి అందుకు అంగీకరించింది. అలాగే ఉంటాను, కానీ నేను సైరంధ్రిగా ఎవరి ఎంగిలి తినను, పరులకు కాళ్ళు పట్టను, పరపురుషులతో మాట్లాడను, కేవలం నా భర్తను వెతుకుతూ వెళ్ళే బ్రాహ్మణులతో మాత్రమే మాట్లాడతాను అని చెప్పింది. రాజమాత అంగీకరించింది. తన కుమార్తె సునంద వద్దకు పంపింది. దమయంతి అక్కడే ఉండిపోయింది. నలుడు వికృత రూపుడగుట. దమయంతిని వదిలి వెళ్ళిన నలుడు అడవిలో ప్రయాణిస్తుండగా అడవి అంతటా దావానలం వ్యాపించింది. ఆ మంటల మధ్య నుండి రక్షించండి, రక్షించండి అన్న ఆర్తనాదం వినిపించింది. ఆ ఆర్తనాదం విని నలుడు అగ్నికీలల నడుమ ఉన్న నాగకుమారుని రక్షించాడు. ఆ పాము నలుని కాటు వేసింది. పాము కాటుకు నలుడు వికృత రూపుడయ్యాడు. అప్పుడు ఆ పాము తన నిజరూపంతో ప్రత్యక్షమయ్యి నలునితో, నలమహారాజా, నా పేరు కర్కోటకుడు. నేను నిన్ను కాటు వేశానని భయపడకు. ఇక నిన్ను ఎవరూ గుర్తించరు. పాము కాటు నిన్ను ఏమీ చేయదు. నీ రాజ్యం నీకు ప్రాప్తిస్తుంది. నీ భార్య నీకు దక్కుతుంది. నీకు ఎప్పుడు నిజరూపం కావాలన్నా నన్ను తలుచుకుంటే నీ వద్దకు ఒక వస్త్రం ఎగురుతూ వస్తోంది. దానిని కప్పుకుంటే నీ పూర్వాకృతి వస్తుంది. నీకు మరొక విషయం చెప్తాను. ఇక్కడికి దగ్గరలో ఇక్ష్వాకు వంశస్థుడైన ఋతుపర్ణుని రాజ్యం ఉంది. నీవు అక్కడికి వెళ్ళు. బాహుకుడు అనే పేరుతో అతని వద్ద రథసారథిగా చేరు. నీవు అతనికి అశ్వహృదయం అనే విద్యని ఇచ్చి అతని నుండి అక్షహృదయం అనే విద్యను గ్రహించు అని చెప్పి కర్కోటకుడు వెళ్ళాడు. నలుడు ఋతుపర్ణుని వద్ద సారథిగా చేరాడు. అలాగే వంటశాలలో చేరి రుచికరమైన వంటలు వండి పెట్టసాగాడు. నలునికి జీవలుడు సహాయకుడిగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నా నలుడు ఎప్పుడూ దమయంతిని తలిచి దుఃఖిస్తూ ఉండేవాడు. ఒకరోజు నలుడు దమయంతిని తలుచుకొని దుఃఖిస్తుండగా జీవలుడు విని ఈ వికృత రూపి ప్రియురాలు ఎంత వికృత రూపంతో ఉంటుందో అనుకుంటూ నలుని దగ్గరకు వచ్చి విషయమేమిటని అడిగాడు. అందుకు నలుడు జీవలునితో, అయ్యా, నాకు ఒక ప్రేయసి కూడానా? నాకు తెలిసిన ఒక సైనికుడు తన ప్రేయసిని గురించి దుఃఖిస్తుండగా చూశాను. అతనిని అనుకరిస్తూ ఏడుస్తున్నాను అన్నాడు. దమయంతి విదర్భదేశానికి చేరుట. విదర్భదేశంలో ఉన్న భీమునికి నలుని విషయాలు తెలిసాయి. తన కూతురు అల్లుడు ఏమయ్యారు అని పరితపించాడు. వారిని వెదకడానికి నలువైపులా బ్రాహ్మణులను పంపించాడు. ఎన్నో బహుమానాలు ప్రకటించాడు. ఛేదీ దేశం చేరిన బ్రాహ్మణుడు దమయంతి నుదుటన ఉన్న పుట్టుమచ్చని చూసి ఆమెను గుర్తించాడు. అతడు దమయంతితో, అమ్మా, నేను నీ తండ్రి వద్ద నుండి వస్తున్నాను. అక్కడి వారంతా క్షేమం. నేను నీ సోదరుని మిత్రుడను అనగానే దమయంతి వారిని తలుచుకొని పెద్దగా రోదించింది. అది చూసిన రాజమాత ఆ బ్రాహ్మణుని చూసి, బ్రాహ్మణోత్తమ, ఈమె ఎవరి భార్య, ఎవరి కూతురు, ఇలా ఉండడానికి కారణమేమిటి అని అడిగింది. అందుకు అతడు, అమ్మా, ఈమె విదర్భరాజు కుమార్తె, నలచక్రవర్తి భార్య.
ఈమె పేరు దమయంతి. అతడు విధివశాత్తు రాజ్యాన్ని పోగొట్టుకొని అడవుల పాలయ్యాడు. భీముని ఆజ్ఞపై ఈమెను వెతుకుతూ ఇక్కడికి వచ్చి ఈమెను గుర్తించాను అన్నాడు. అది విని దమయంతిని కౌగలించుకున్న రాజమాత, దమయంతి, నీవు నాకు పుత్రికా సమానురాలివి. నేను నీ తల్లి దశార్ణరాజు కుమార్తెలము. నీ తల్లి విదర్భరాజును వివాహమాడింది. నేను వీరబాహుని వివాహమాడాను అన్నది. అందుకు అందరూ ఆనందపడ్డారు. దమయంతి బ్రాహ్మణునితో పుట్టింటికి ప్రయాణం అయ్యింది. దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించుట. రాజసౌధంలో ఉన్న దమయంతి భర్తృవియోగంతో బాధపడుతూనే ఉంది. ఆమె తన తండ్రితో, నా భర్తను తక్షణం వెతికించండి, ఆయన లేకుండా నేను బ్రతకలేను అన్నది. భీముడు వెంటనే బ్రాహ్మణులను పిలిచి నలుని వెతకమని చెప్పాడు. వారితో దమయంతి ఇలా చెప్పింది, నా భర్త ఇప్పుడు రాజ్యభ్రష్టుడు కనుక మారువేషంలో ఉంటాడు. మీరు వెళ్ళిన రాజ్యసభలలో ఈ విధంగా ప్రకటించండి, నీవు సత్యసంధుడవు, కానీ నీ సతిని వంచావు. ఆమె సగం వస్త్రం ధరించి వెళ్ళావు. అలా చేయడం ధర్మమా? నాపై కరుణ చూపు అని చెప్పండి. ఈ మాటకు ఎవరైనా రోషపడి బదులిస్తే నా వద్దకు వచ్చి చెప్పండి అన్నది. అలా నలుని వెతకడానికి వెళ్ళిన వారంతా నలుని జాడ తెలుపకపోయినా వారిలో పర్ణాదుడు అనే విప్రుడు దమయంతితో, అమ్మా, నేను ఋతుపర్ణుని రాజ్యంలో నీవు చెప్పినట్లే చెప్పాను. అక్కడ ఒక కురూపి వంటవాడు, సారథి అయిన బాహుకుడు అనేవాడు నన్ను రహస్యంగా కలుసుకొని, అయ్యా, భర్త కష్టాలలో ఉన్నా సహించి ఆదరించే భార్య ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖపడుతుంది అన్నాడు అని దమయంతితో చెప్పాడు. దమయంతి ఆలోచించగా, అతడు నలుడు కాకపోతే అలా ఎందుకు బదులిస్తాడు అనుకుంది. తన అనుమానం దృఢపరచుకోవడానికి తల్లి అనుమతితో సుదేవడనే బ్రాహ్మణుని పిలిపించింది. సుదేవ, నీవు ఋతుపర్ణుని రాజుతో, రాజా, భీముడు తన అల్లుని కొరకు వెతికించినా ఫలితం లేదు కనుక ద్వితీయ స్వయంవరం ప్రకటించాడు. భూమండలంలోని రాజులంతా వస్తున్నారు. మరునాడే స్వయంవరం కనుక వెంటనే బయలుదేరు అని చెప్పి పంపింది. సుదేవుడు ఋతుపర్ణునితో దమయంతి చెప్పమన్నట్లే చెప్పాడు. నలుడు స్వయంవరానికి బయలుదేరుట. దమయంతి బ్రాహ్మణుని ద్వారా పంపిన సందేశం విని ఋతుపర్ణుడు స్వయంవరానికి వెళ్ళాలని అనుకున్నాడు. ఒక రోజులో విదర్భను చేరటం ఎలా అనుకొని సారథి అయిన బాహుకుని పిలిచి, బాహుక, దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు. నాకు చూడాలని ఉంది. ఒక రోజులో మనం విదర్భకు వెళ్ళాలి. నీ అశ్వసామర్థ్యం ప్రకటించు అన్నాడు. సరే అని చెప్పిన బాహుకుడు మనసు కలతకు గురయింది. నేను అడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలి రాబట్టి కదా దమయంతి రెండో స్వయంవరం ప్రకటించింది. అవివేకులైన పురుషులు తాము ఏమి చేసినా భార్య ప్రేమిస్తుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నా మీద కలిగిన కోపంతో దమయంతి ఇలా చేసింది అని దుఃఖించాడు.
అయినా దమయంతి పతివ్రత, 2 పిల్లల తల్లి. ఈ విధంగా రెండో పెళ్ళి చేసుకుంటుందా ఏమో, ఆ వింత చూస్తాను అని మనసులో అనుకున్నాడు. వెంటనే రథానికి గుర్రాలను కట్టి విదర్భకు ఋతుపర్ణుని తీసుకొని ప్రయాణం అయ్యాడు. ఋతుపర్ణునికి రథం పోయే వేగం చూస్తుంటే అది సూర్యుని రథంలా, బాహుకుడు అనూరుడిలా అనిపించింది. పక్కనే ఉన్న వార్ష్ణేయుడికి అదే సందేహం కలిగింది. భూలోకంలో నలునికి మాత్రమే ఇలాంటి నైపుణ్యం ఉంది, కానీ ఈ కురూపి నలుడెలా అవుతాడు అని మనసులో అనుకున్నాడు. ఇంతలో ఋతుపర్ణుని ఉత్తరీయం జారి క్రింద పడింది. బాహుక, రథం ఆపు. వార్ష్ణేయుడు దిగి ఉత్తరీయం తీసుకువస్తాడు అన్నాడు బాహుకుడు. మహారాజా, మనం ఆమడ దూరం వచ్చేశాం, అంత దూరం నడుచుకుంటూ ఎలా తీసుకురాగలడు అన్నాడు. అతని రథసారథ్యానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. తన పరిజ్ఞానాన్ని బాహుకునికి చూపించాలన్న ఆసక్తి కలిగింది. అంతలో రథం ఒక పెద్ద వృక్షాన్ని దాటింది. ఋతుపర్ణుడు బాహుకునితో, బాహుక, ఆ వృక్షంలో ఎన్ని కాయలు, ఎన్ని పూలు, ఎన్ని ఆకులు ఉన్నాయో నేను చెప్పగలను అని అన్నాడు. బాహుకుడు, చెప్పండి మహారాజా అని అడిగాడు. ఋతుపర్ణుడు చెప్పాడు. లెక్కించి చూస్తే కానీ నమ్మను అని రథం ఆపి ఆ చెట్టుని పడగొట్టించి లెక్కించాడు. ఋతుపర్ణుడు చెప్పిన లెక్కకు ఖచ్చితంగా సరిపోయింది. బాహుకుడు ఆశ్చర్యపడి ఆ విద్యను తనకు ఉపదేశించమని అడిగాడు. ఋతుపర్ణుడు, బాహుక, ఇది అక్షవిద్య అనే సంఖ్యాశాస్త్రం అన్నాడు. అప్పుడు బాహుకుడు, మహారాజా, ఇందుకు ప్రతిగా నేను నీకు అశ్వహృదయం అనే విద్యను నేర్పుతాను అన్నాడు. ఋతుపర్ణుడు, ఇప్పుడు కాదు, తర్వాత అడిగి నేర్చుకుంటాను అన్నాడు. అక్షహృదయ విద్య మహిమ వలన నలునిలో నుండి కలి వెలుపలికి వచ్చాడు. తనను క్షమించమని నలుని వేడుకున్నాడు. నలుడు ఆగ్రహించి శపించబోయాడు. కలి నలునితో, నలమహారాజా, నిన్ను ఆవహించి నీలో ఉన్న సమయంలో నిన్ను కర్కోటకుడు కాటువేయడం వలన అనుక్షణం కాలిపోయాను. నన్ను క్షమించి విడిచిపెట్టు అని వేడుకున్నాడు. నలుని రథం విపరీతమైన ఘోషతో విదర్భలో ప్రవేశించింది. ఆ ఘోష విని దమయంతి అది నలుని రథం అని గుర్తుపట్టింది. కానీ రథంలో ఋతుపర్ణుని చూసి నిరాశ చెందింది. భీముడు ఎంతో ఆనందంతో ఋతుపర్ణుని ఆహ్వానించి విడిది చూపాడు. ఋతుపర్ణునికి విదర్భలో స్వయంవరం జరుగుతున్న సందడి కనిపించలేదు. బాహుకుడు రథాన్ని అశ్వశాలలో నిలిపి సేద తీరాడు. తిరిగి కలుసుకున్న నలదమయంతులు. దమయంతి తన దాసితో వచ్చింది. ఋతుపర్ణ మహారాజు, అతని సారథి వార్ష్ణేయుడు, వారు నాకు తెలుసు, కానీ వారి వెంట ఉన్న కురూపి ఎవరు? అతనిని చూసి నా మనసు పరవశించిపోతోంది. అతని వివరాలు తెలుసుకొనిరా అని పంపింది. దాసి నలుని వద్దకు వచ్చి, అయ్యా, రాకుమారి మీ యోగక్షేమాలు కనుక్కొని రమ్మంది అని చెప్పింది. నలుడు, మీ రాకుమారి స్వయంవరం ప్రకటించింది కదా, దానికి నేను మా మహారాజును ఒక్కరోజులో 100 ఆమడల దూరం ప్రయాణించి తీసుకువచ్చాను అని చెప్పు అన్నాడు.
మీతో వచ్చిన మూడవ వ్యక్తి ఎవరు అని దాసి అడిగింది. నలుడు, అతడు వార్ష్ణేయుడు, ఇంతకు ముందు నలుని సారథి అన్నాడు. దాసి అతనికి నలుని జాడ తెలుసు కదా అని అడిగింది. నలుడు దాసితో తన రాజ్యాన్ని పోగొట్టుకునే ముందు నలుడు తన పిల్లలనిచ్చి వృష్ణేయుని విదర్భకు పంపాడు. ఆ తర్వాత వార్ష్ణేయుడు ఋతుపర్ణుని వద్ద సారథిగా చేరాడు. నలుని గురించి నలునికి తెలియాలి, లేదా అతని భార్యకు తెలియాలి, వేరొకరికి తెలిసే అవకాశం లేదు అన్నాడు బాహుకుడు. దాసి, అయ్యా, నలుడు తనని ప్రాణపదంగా చూసుకునే భార్యను నిర్దాక్షిణ్యంగా అడవిలో విడిచి వెళ్ళాడు. దమయంతి నలుడు విడిచి వెళ్ళిన సొగం చీర ధరించి కాలం గడుపుతోంది. ఆమెను ఇలా విడిచి వెళ్ళడం ధర్మమా అని అడిగింది. నలుని కంట నీరు పెళ్ళుబికింది. అది దాసీకి తెలియకూడదని మొహం తిప్పుకున్నాడు. దమయంతికి దాసి జరిగినదంతా వివరించింది. దమయంతి దాసితో, సందేహం లేదు, అతడు నలుడే. అయినా ఈ వికృత రూపం ఏమిటి? అతను వంటవాడు అని చెప్పారు గనుక వంట ఎలా చేస్తాడో పరీక్షించు అని పంపింది. దాసి వెళ్ళి నలుని నిశితంగా పరిశీలించి, అమ్మా, అతను సామాన్యుడు కాదు. అతడు ఏ పనైనా సునాయాసంగా చేస్తున్నాడు. అతడు గడ్డిని విదిలిస్తే మంటలు వస్తున్నాయి. వంట పూర్తయ్యే వరకు అలా మండుతున్నాయి. వంటలు అద్భుతంగా ఉన్నాయి అని దమయంతికి చెప్పింది. దమయంతి నలుడు వండిన వంటలు తెప్పించి రుచి చూసి, సందేహం లేదు, ఇవి నలుని వంటలే అని గ్రహించి దాసితో తన పిల్లలని నలుని వద్దకు పంపింది. నలుడు వారిని చూసి చలించి ఎత్తుకొని ముద్దాడాడు. దాసితో, అమ్మా, ఏమీ అనుకోవద్దు, వీరిని చూస్తే నా బిడ్డలు గుర్తుకు వచ్చారు, అందుకే అలా చేశాను. ఇక నువ్వు నా వద్దకు రావద్దు. ఎవరైనా చూస్తే ఏదైనా అనుకుంటారు. అయినా మేము విదేశాల నుండి వచ్చిన అతిథులం, మాతో నీకేం పని అన్నాడు. ఇది విని దమయంతి సంతోషపడి తన తల్లి వద్దకు వెళ్ళి, ఋతుపర్ణుని సారథిగా వచ్చిన కురూపి బాహుకుడే నలుడు. అమ్మా, అతను ఇక్కడికి వస్తాడా, నేను అక్కడికి వెళ్ళాలా, నువ్వే నిర్ణయించు అని అడిగింది. భీమరాజు అనుమతితో ఆమె బాహుకుడిని దమయంతి వద్దకు రప్పించింది. దమయంతి నలుని చూసి, అయ్యా, నిస్సహాయంగా ఉన్న నన్ను నా భర్త నలమహారాజు నట్టడివిలో నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళాడు. అలా సంతానవతినైన నన్ను విడిచి పెట్టడం ధర్మమా? అలా చేయడానికి నేనేమి అపకారం చేశాను? అగ్నిసాక్షిగా విడవను అని నాకు ప్రమాణం చేసిన భర్త అలా చేయవచ్చా అని దుఃఖించింది. నలుడు, సాధ్వి, ఆ సమయంలో నన్ను కలి ఆవహించి ఉన్నాడు, అందువలన నేను అలా చేశాను. జూదంలో సర్వం పోగొట్టుకొని బాధలు పడుతున్న నేను, నాతో పాటు బాధలు పడుతున్న నీ బాధను సహించలేక నిన్ను విడిచి వెళ్ళాను. అలా చేస్తే నువ్వైనా నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉంటావని అలా చేశాను. నీపై అనురాగంతో మిమ్మల్ని చూడడానికి నేను ఇక్కడికి వచ్చాను. మరొక భర్త కోసం స్వయంవరం ప్రకటించడం కులస్త్రీలకు తగునా? అలా ఎందుకు చేశావు? అందుకే కదా ఋతుపర్ణుడు వచ్చాడు.
ఇది ధర్మమా అని దమయంతిని అడిగాడు. దమయంతి, నాథ, నేను మీకోసం గాలిస్తూ పంపిన విప్రులలో అయోధ్యకు వెళ్ళిన విప్రుడు మిమ్ములను గుర్తించాడు. మిమ్మల్ని రప్పించుటకే ఇలా చేశాను. మీరు కాక ఇంకెవరూ 100 యోజనాల దూరం ఒక్క రోజులో ప్రయాణించగలరు. నాలో ఎటువంటి పాపపు తలపు లేదు అని మీ పాదముల అంటి నమస్కరించి ప్రమాణం చేస్తున్నాను అని దమయంతి నలుని పాదాలకు నమస్కరించింది. వెంటనే ఆకాశం నుండి వాయుదేవుడు, నలచక్రవర్తి, ఈమె పవిత్రురాలు, పతివ్రత. నేను, సూర్యుడు, చంద్రుడు ఈమె సౌశీల్యం కాపాడుతున్నాము అని పలికాడు. నలుడు కర్కోటకుని స్మరించాడు. వెంటనే ఒక వస్త్రం వచ్చింది. అది ధరించగానే నలునికి ఇంద్ర తేజస్సుతో సమానమైన మనోహరమైన పూర్వరూపం వచ్చింది. దమయంతిని పరిగ్రహించాడు. నలదమయంతులు రాజ్యాన్ని పొందుట. సభలో నలదమయంతులు నలుడు విదర్భలో 1 మాసం ఉండి తన రాజధానికి వెళ్ళి పుష్కరుని కలిశాడు. నలుడు పుష్కరునితో, పుష్కర, జూదమాడటం నీకు ప్రియం కదా, నేను నా భార్య దమయంతిని ఫనంగా పెడతాను. నీవు నీ సర్వస్వం పెట్టి నాతో ఆడతావా, లేదా నాతో యుద్ధం చెయ్యి. ఎవరు గెలిస్తే వారిదే రాజ్యం. నీకేది ఇష్టమో నిర్ణయించుకో అన్నాడు. పుష్కరుడు జూదప్రియుడు, పైగా ఒకసారి జూదమాడి గెలిచాడు కనుక అతడు నలునితో నేను జూదమే ఆడతాను అన్నాడు. నలుడు పుష్కరునితో జూదమాడి రాజ్యాన్ని గెలుచుకున్నాడు. పుష్కరునితో, పుష్కర, నేను ఇదివరకు నీతో జూదమాడినప్పుడు నన్ను కలి ఆవహించి ఉన్నాడు కనుక ఓడిపోయాను. నీ బలం వలన కాదు, నీవు నా పినతండ్రి కుమారుడివి కనుక నిన్ను ఏమీ చేయను, వెళ్ళు అని చెప్పి పంపాడు. ఫలశ్రుతి. ఈ నలుడి గాథ శ్రద్ధతో వినేవారు, సమావేశాలలో చదివి వినిపించేవారు కలి వలన సంభవించే దోషాల నుండి విముక్తి చెందగలరు. సర్వపుణ్యకార్యాలు చేసినప్పుడు లభించే పుణ్య ఫలితాలు నలోపాఖ్యానం విన్నవారికి, వినిపించిన వారికి కూడా లభిస్తాయి. అటువంటి వారికి బహుపుత్ర లాభం, పౌత్ర వృద్ధి, ఆయురారోగ్య ధన సంపత్తులు కలుగుతాయి. విషప్రయోగం నుండి బాధలు, చెడు విషయాలలోని లంపటత్వం వారిని అంటవు. వారు ధర్మాత్ములు కాగలరు.